రావణైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః. సభా సరస్వతికి నా నమస్కారములు. ధార్మిక వరేణ్యులు అయినటువంటి శ్రీనివాసు జలజ దంపతులు, వారికి అమ్మవారి దయ వల్ల వారి కుటుంబానికి సకల శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తూ ఈ మహంతమైనటువంటి రోజులలో వారు ఆహ్వానించారు. అమ్మ గురించి ఒక 4 మాటలు చెప్పుకుందామని మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యంగా ఈ శరన్నవరాత్రులు అంటే ఈ శరదృతువు చాలా విశేషమైనటువంటిది. ఉపాసనా కాలం ఇది అమ్మవారి యొక్క ఉపాసనా కాలం. అంతకుముందే మనకి గణపతి వచ్చాడు. గణపతి యొక్క నవరాత్రులు మనం చేసుకున్నాం. ఆయన మూలాధారోస్థితోసి నిత్యం, ఆయన మూలాధారంలో ఉంటాడు మహానుభావుడు. గణపతిని పూజిస్తే మనకి అన్నీ వస్తాయి, కొంచెం మూలాధారం గట్టిపడుతుంది. తపస్సుకి మూలాధారం చాలా ఇంపార్టెంట్. తర్వాత కుండలినీ శక్తిగా ఉంది మన ప్రతి ఒక్కరిలోనూ కూడా అమ్మవారు. ఈ కుండలినీ శక్తిని జాగృతం చేయడం కోసం నవరాత్రులుగా మనం అమ్మవారిని కొలుచుకుంటున్నాం. ఈ నవరాత్రులలో అమ్మ ఒకటే, పరబ్రహ్మస్వరూపిణి. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ పరబ్రహ్మ మహిషి ఒకటే లలితా రూపం, కానీ అనేక రూపాలలో మనం కొలుచుకోగలుగుతున్నాం అమ్మవారిని. అంటే అమ్మ యొక్క స్వరూపాలే మనం 9 రోజుల్లోనూ చేసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఈవేళ చాలా విశేషమైనటువంటి రోజు, మహంతమైన రోజు. ఏమిటండి అంటే ఈవేళ శరత్కాలంలో శరదృతువులో ఈ 9 రోజుల్లో మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజు చేత అమ్మవారు దుర్గమ్మ సరస్వతీ స్వరూపంగా మనని అనుగ్రహించేటువంటి రోజు. సరస్వతి అంటే అంతర్వాహిని, మనలో పైకి కనిపించదు, అంతర్వాహినత్వంగా ఉండేటువంటిదే సరస్వతి. ఇటువంటి సరస్వతీదేవిని ఎవరైతే కొలుచుకుంటారో, అంటే విద్యకే కాదు సరస్వతికే మరి యొక్క పేరు శారద. ఈ యొక్క శారద అంటే జపతపాలకి శారద, ఆధ్యాత్మికకి శారద, మామూలు హృణ విద్యకి, మన కుక్షింబరం విద్యకి అమ్మవారు సరస్వతి అమ్మవారు. జనరల్గా విద్యలు 2 రకాలండి, పరావిద్య, అపరావిద్య. మనం ఒక వ్యాపారానికి కానీ, ఒక ఉద్యోగానికి కానీ, ఒక డిగ్రీ కానీ, ఒక క్వాలిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా అపరావిద్య. అలా మాట్లాడితే వేదాధ్యయనం కూడా అపరావిద్యనే అన్నారు. కానీ వేదాధ్యయనం చేసిన వాడు చాలా గొప్పవాడు కాబట్టి వేదోపబ్రహ్మణమైనటువంటి పురాణాలను చదువుకున్నా కూడా అది పరావిద్యకు వెడుతుంది. పరావిద్య అంటే ఏమిటంటే మనకి పరమపదాన్ని ఇస్తుంది. మనం 84 లక్షల జీవరాశులలో మనుష్యుడిగా జన్మించడం అనేటువంటిది మన యొక్క పూర్వజన్మ సుకృతంతో వచ్చింది, మంచి జన్మ వచ్చింది. మరి దీన్ని సార్థకం చేసుకోవాలి. అందుకే మహానుభావులు శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం పరత్రా సత్రాణ స్ఫటిక గుటికాం పుస్తకకరం సకృన్నత్వాం నత్వాం కథమివ సతాం సన్నిధతే మధుక్షీర ద్రాక్షా మధురీణా పణితయ. ఏమిటయ్యా అంటే మన వాక్కులు ఎలా ఉండాలని మనం అమ్మవారిని కోరుకోవాలి అంటే మధు క్షీర ద్రాక్ష మధురీణా పణితయ. మధు అంటే తేనె, క్షీరం అంటే పాలు. చూడండి ఎన్ని మంచి పదార్థాలు చెప్పారు. మధు క్షీర ద్రాక్షరసం, మధు క్షీర ద్రాక్ష మధురీణా పణితయ. అటువంటి వాక్కు కావాలట మనకి. అందుకే రాముడంతటి వాడు పూర్వభాషీచ స్మితభాషీచ, స్మితంగా నవ్వుతూ మాట్లాడేవట, ముందుగా మాట్లాడేవాడు. అందుకే మాట చాలా విశేషమైనది మానవ జన్మకి. ఏ జీవరాశికి లేనిది మనకు వచ్చింది. అంచేత పలుకుల తల్లి మనందరికీ మంచి వాక్కులు ఇవ్వాలి, మనందరికీ మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇంకా అవిద్య, ఈ అవిద్య చాలా ఉంది. అవిద్య అంటే మనలో జీవిగా మనం మానవుడిగా జన్మించినప్పుడు విద్యా విషయ వాసనలు, అవిద్యా విషయ వాసనలు 2 ఉంటాయి.
మనం అవిద్యా విషయ వాసనల్ని కంట్రోల్ చేసి దాన్ని నియంత్రించి విద్యా విషయ వాసనల్ని పెంచుకోవాలి. ఈ 9 రోజుల్లో కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటయ్యా అంటే మనం అమ్మవారికి పూజ చేయడం కానీ, అమ్మవారిని స్తుతించడం కానీ, ప్రణంతుం స్తోతుం మాం కథమ కృతపుణ్య ప్రభవతి, ఆవిడ్ని నమస్కారం చేయాలన్నా, ఆవిడికి మనం స్తోత్రం చేయాలన్నా మనకి ఏదో ఒక పుణ్యం ఉండాలి. లేకపోతే ఆవిడ్ని స్తోత్రం చేయాలనుకున్నా కూడా మనకి రాదు. ఎంత విద్యా విషయకమైనటువంటి వాసనలు ఉన్నా కూడా మనలో ఈ అవిద్య పొటమరిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంచేత మన ఏవ మనుష్యాణం కారణం బంధమోచనం. ఈ మనస్సు అనేటువంటిది ఏం చేస్తుంది, రోజు లలితా సహస్రం చదివే వాళ్ళకు కూడా ఓ రోజు చదవబుద్ధి అవ్వదు. అప్పుడు ఏమనుకోవాలి మనం, ఓహో మనలో అవిద్యా వాసనలు పొటమరిస్తున్నాయి కాబట్టి మనం విద్యా విషయంకి వెళ్ళాలి. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక విద్య విజ్ఞానం. అంచేత విద్యలలో ఆధ్యాత్మిక విద్య. ఓ లలితా సహస్రం చదువుకోవడం ఎవరికి తోచింది, అందరూ వేదం చదువుకోలేరు కాబట్టి పురాణాలు వచ్చాయి. ఈ పురాణాల నుంచి మనకి ఋషులు శంకరాచార్యులు వంటి మహానుభావులు ఈ యొక్క స్తోత్రాలను ఇచ్చారు. సౌందర్యలహరి, శివానందలహరి, లలితా సహస్రం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే అందరం అన్ని స్థాయిల్లోనూ మనం ఆరాధించలేం కాబట్టి, మనం ఊర్ధ్వముఖ చలనం చేయాలి కాబట్టి, కుండలిని అనేటువంటిది జాగృతి అవ్వాలి కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ కూడా మనకి ఇన్ని ఆచారాలు ఇన్ని ఇవి పెట్టారు. ఇంకా ఈ అవిద్యా విషయక విషయం అంటే ఎంతటి మహాపండితుడైనా కూడా ఈ అవిద్యలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుచేతంటే మనం కొంత పుణ్యం కొంత పాపం చేసుకుంటేనే మానవ జన్మ వచ్చింది. ఏమండి, బాగా పుణ్యం చేసేసుకున్నారు, పుణ్యం పాపం సరిసమానం అయిపోయింది. తర్వాత మనకి కొంచెం కొన్నాళ్ళు ఉంటాం స్వర్గంలో, తర్వాత క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. కాకపోతే కొంచెం సంపన్నత్వంతో కొంచెం పాండిత్యంతో మనం వస్తూ ఉంటాం. ముఖ్యంగా కొంతమంది చిన్నపిల్లలు బాలాస్వరూపంలో అక్కడ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో అవిద్యావాసనలు ఎలా ఉంటాయి అనేటువంటి దానికి తెలియజేస్తూ దీనికి ఒక కథ కూడా ఉంది. భారవి అని ఒక మహాపండితుడు, ఆయన సంస్కృతంలో ఆ భారవి అన్న పేరు వినని వాళ్ళు ఉండరు. అటువంటి మహాపండితుడు కథ కూడా మీకు నేను త్వరలో చెబుతాను. ఇంకా ఇప్పుడే చెబుతాను, మనం ఈ సందర్భంలోనే అది కూడా మనం చెప్పుకుందాం. ఇంకా ఈ 9 రోజుల్లోనూ కూడా మనకి 2 సాంప్రదాయాలు ఉన్నాయి. శ్రీశైల భ్రమరాంబిక సాంప్రదాయం ఏమిటంటే ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కుష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్టం కాత్యాయనీచిత, సప్తమం కాళరాత్రీచ, మహాగౌరీతి అష్టమం. ఈవేళ మహాగౌరీగా అమ్మవారు అటు విజయవాడలో వెలసల్లుతోంది, ఇటు భ్రమరాంబికాదేవి కూడా మూలా నక్షత్రం కాబట్టి సరస్వతిగా ఉంది ఆవిడ, శరజ్యోత్సనగా ఉంది ఆవిడ. శరత్కాలంలో నిండు పౌర్ణమి యొక్క వెన్నెల ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క ముఖం అలా ఉంటుందిట. అందుకే రాక చంద్ర సమాన కాంతి వదనానకాది రాజస్తుత మూకానామపి వైభవం సురదుని నీకాస వాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా స్వకాపహంత్రీ సతం ఏకా పుణ్య పరంపరా పశుపతే రకారిణి రాజతే. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే రాకా చంద్ర సమాన కాంతి వదన. ఇది శ్లోకం అంటే మంత్రం అండి. శ్లోకాలు ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేటప్పుడు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని అమ్మవారి మొహం పౌర్ణమి చంద్రుడిలా ఉంటుంది అనుకున్నంత మాత్రం చేతని మనకు అమ్మవారి ఫలితం ఇస్తుంది. అటువంటి శ్లోకాలను మనకి నిక్షిప్తం చేశారు ఋషులు. వాటిని మనం కాదని నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవత సేవం న జానే విభో. మనం వ్యాపారమనో ఉద్యోగమనో పరిగెట్టేస్తున్నాం, తప్పదు. ఎందుకంటే ఇటు సంపద కావాలి, ఇటు ఇహం కావాలి, అటు పరం కావాలి. అందుకేనండి ధర్మశాస్త్రంలో కూడా సంపాదన చాలా అవసరం అన్నారు. ఏమిటంటే ఒక శ్లోకం ఉంది, అంటే కొంచెం మీరు రిలాక్స్ అవుతారని అప్పుడప్పుడు మధ్య మధ్యలో మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే పృచ్చతి నానుగచ్చతి సుతా కాంతాన ఆలింగతే. డబ్బు లేకపోతే తల్లే, అమ్మవారే మన తల్లే, మన జనని,
మనకి భౌతికంగా జన్మనిచ్చిన తల్లేట, పైకి అనదట. ఎందుకంటే తల్లికి ఉన్న ప్రేమ, పుత్రవాత్సల్యం ఎవరికీ ఉండదండి. అందుకే రాముడు ఎలా ఉండేవాడంటేట, తండ్రిగాను తల్లిగాను ఉండేవాట రామరాజ్యంలో. అందుకే ఆయనకి అంత మంచి పేరు వచ్చేసింది రాముడికి, సుగుణాల రాముడని. రాము 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 ఇది రాజ్యం ప్రశాసతి. మాకు రాముడు కావాలి, మేము రాముడిని చూడాలనుకునేవారు అందరూ. అంటే అంతటి మంచి పరిపాలన, అంతటి చక్కటి వాక్కు ఆయనకు ఉండేదన్నమాట. అంచేత తల్లే ఏమంటుంది అనుకుంటుంది అంటేట, పాపం లోపల అనుకుంటుంది, సంపాదన లేకపోతే మాతా నిందతి లోపల నిండుకుంటుంది. ఇంకా తండ్రి ఏమిటి బహిరంగంగానే చెబుతాడు, మా వాడు ఏమీ లేదండి. ఇంకా పృచ్చతి మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మనకి సరిగ్గా మాట వినరు. ఆఖరికి ఏమని చెప్పారంటే కాంతాన ఆలింగతే, భార్య కూడా చాలా గౌరవించదు అన్నారు. అంటే ధనానికి అంత విశేషమైంది ఉంది. ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను, విద్యా విషయాలు అవిద్యా విషయాలు అని చెప్పి వస్తూ ఉంటాయి. మనకి అవిద్యా విషయాలను కనుక పటమరిస్తే మనం ఎంత మహాపండితులు అయినా కూడా మనం దానికి ఇదవుతూ ఉంటాం. అలా తగ్గిపోకుండా మనం ఒక మెట్టు దిగకుండా మన్ని అమ్మవారి ఈ 9 రోజుల్లోనూ మనం ఆరాధన చేస్తే మన్ని ఉద్ధరించడానికి ఇది చేశాం. దీనికి ఒక సంస్కృతంలో ఒక కథ ఉంది. కొంచెం మనందరికీ ఆసక్తిగా ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. భారవి అనేటువంటి మహాకవి ఉన్నారు సంస్కృతంలో. ఆయన మహానుభావుడు కిరాతార్జునీయం అనేటువంటి ఒక కావ్యాన్ని రాశారు. కిరాతార్జునీయం అంటే ఏమిటంటే ఈశ్వరుడే ఒక కిరాత వేషం వేసుకొచ్చి అర్జునుడితోటి పోరాడాడు. ఈవేళ అదే మనకి విజయ వాటిక. అర్జునుడు విజయం సాధించినటువంటిదే విజయ వాటిక. అక్కడే దుర్గమ్మ వెలిసింది మనకి. ఏమండి, ఈ భారవ అనేటువంటివి ఆయన, భారవే అర్ధగౌరవం, ఆయన అంటే చాలా గౌరవం, మహాపండితుడు ఈ భారవికి సరే వివాహం అయింది. చక్కటి సోత్రియ కుటుంబం నుంచి భారవికి వివాహం చేశారు. అప్పట్లో ప్యాకేజీలు చూసేవారు కాదు, వాడు శాస్త్రం చదువుకున్నాడా లేదా అనే చూశారు. ఏమండి, చక్కగా వివాహం అయింది, చాలా బాగుంది. ఈయన పాండిత్యం రోజు రోజుకి కూడా పరిడవిల్లుతోంది. ఈ భారవి యొక్క పాండిత్యం ఎవరికైనా తెలిసి ఉండొచ్చు కదా, అయినా కూడా ఒకసారి వినండి, ఎందుకంటే అమ్మవారు సంతోషిస్తుంది. ఈ భారవి కథ వినడం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తుంది. దీని ఫలశ్రుతి అది. ఇది సంస్కృతంలో ఉంది, నేను తెలుగులో చెప్తున్నాను. ఆయన మా అనుభవుడు చాలా గొప్ప పండితుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా సన్మానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, స్వదేశే పూజ్యతే రాజా, స్వగ్రామే పూజ్యతే ప్రభువు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంచేత విద్య అనేది మన దగ్గర ఉంటే ఎక్కడైనా పూజింపగలుగు మనం పడతాం. అంచేత ఈ భారవికి సన్మానాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, అందరూ పొగుడుతున్నారు. కానీ ఒక్క తండ్రి మాత్రం పొగట్టలేదు, ఏమీ అంటలేదు. తల్లి లోపల సంతోషిస్తుంది. ఆయన సన్మానాలు చేసి వచ్చిన తర్వాత, నాన్న వచ్చావా, శ్రమపడ్డావు, ప్రసంగించావు, లేకపోతే మంచి వాళ్ళకందరికీ వేదం చెప్పావు, మరొకటి ధర్మశాస్త్రం చెప్పావు, నా కడుపును పుట్టావురా నాన్న, నువ్వు చాలా గొప్పవాడివి అయ్యావు, నాకు చాలా ఆనందంగా ఉందంటుంది తల్లి. కానీ తండ్రి మాత్రం ఏమీ లేదు, అసలు ఏమీ మాట్లాడకపోయేటప్పటికి ఇంత మహాపండితుడికి ఈయనకి లోపల ఏమిటి, నన్ను బయట అందరూ గండపండేరాలు చదువుతున్నారు, నేను వెళ్ళేటప్పటికి పూర్ణకుంభ స్వాగతం వస్తుంది, కానీ మా నాన్న ఏమంటలేదేమిటి నన్ను. అసలు కనీసం ఆయన దగ్గరే చదువుకున్నాడు ఈయనకి ధర్మశాస్త్రం తెలుసు. అసలు మా నాన్న కనీసం బాగుందిరా అబ్బాయి, బాగానే చెప్పావురా అని అనాలి కదా అనేటువంటిది ఈయనకి బాగా లోపల రగిలిపోతుంది. ఒక 2-3 నెలలు ఇలా బాగా వండాడు లోపల వంటకం. ఏమిటి ఈయన ఇంకా తండ్రి మీద అంటేనండి, ఎప్పుడు కూడా మన లోపల అవిద్యావాసనలు పెట్టుకుంటే ద్వేషం అనేది కూడా బయలుదేరుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కథలో చాలా ఉన్నాయి మనకి. అమ్మవారిని స్మరిస్తే మనకు అవన్నీ పోతాయి. అమ్మవారిని స్మరించుకుంటున్నాడు, అయినా కూడా ఇవి బాగా పటమరిస్తున్నాయి. ఇంకా ఓ రోజు పెద్ద సన్మానం జరిగింది. రాజుగారే పిలిచి రాజాశ్రయంలో గండపండారం తొడిగారు. ఇంకా ఊరంతా ఊరేగించి తీసుకొచ్చింది ఇంటికి భారవి గారిని. వస్తే తల్లి చాలా దిష్టి తీసి, నాన్న చాలా రోజులైంది తిని, నాన్న శాస్త్ర చర్చలో ఉన్నావు అని చేత భోజనం చేయని భోజనం పెట్టి. తండ్రి ఏమో ఊరికే చదువుకున్నాడు తప్ప అసలు కన్నెత్తి కూడా చూడలేదు. చూడకపోయేసరికి నీకు చాలా కోపం వచ్చి ఆ రోజు రాత్రి భారవి ఇంత మహాపండితుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఏమిటి తండ్రి అని చేత ఈ తండ్రిని నేను చంపేస్తాను. ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళిపోయాడంటే, సరే తల్లి తండ్రి రాత్రి ఏకాంత వేళలో ఉండగా ఏమిటా అని చెప్పని ఒక పెద్ద బండరాయి తీసుకొని తండ్రి మీద వేసేద్దాము అని పట్టుకునేటప్పటికీ అప్పుడు వాళ్ళ సంభాషణ ఏమిటా అనేది అసలు వెళ్ళకూడదు. తల్లి తండ్రి ఏకాంతంలోకి వెళ్ళకూడదు. ఇంత మహాపండితుడు తెలిసి కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తల్లి అడుగుతోంది తండ్రిని, ఏమండి మహాపండితుడు కదండి, ఎంత ఆనందంగా ఉంది, మన కొడుకు మనకి జన్మించినటువంటి వాడు ఆత్మావై పుత్రనామాసి, ఏమండి మీ ఆత్మే పుత్రుడిగా బయట తిరుగుతోంది కదండి, మరి అటువంటి కొడుకుని కనీసం ఒక్క మాట కూడా వాడు చదివించి కూడా బయటంతా కండపండారో చదువుతున్నారు, గొప్ప పండితుడు అని చెప్పని పేరు వచ్చింది, మీరు ఏమిటండి ఇలా చేశారు అని భార్య భర్తను అడిగితే ఆయన అన్నాడు, నాకు చాలా ఆనందంగా ఉంది, కాకపోతే నేను పొగడకూడదు, పుత్రుణ్ణి పొగిడితే వాడికి ఆయుక్షేణం, ప్రత్యక్షే గురవేస్తుత్వ పరోక్షే మిత్రబాంధవ నా కథాచిత్ పుత్రత. పుత్రుణ్ణి ఎప్పుడూ కూడా ఊరికే పొగడకూడదు, ప్రత్యక్షే గురవేస్తుత్వ. గురువుగారు ఉన్నారు, ప్రత్యక్షంగా ఆయన్ని పొగడచ్చు, మీరు బాగా ఉందండి, బాగా చెప్పారు, మీరు మాకు మంత్రం ఇచ్చారు, బాగుంది, మేము చదువుకున్నా అనొచ్చు. పరోక్షే మిత్రబాంధవ, నాకు మంచి మిత్రులు సహాధ్యాయంగా ఉన్నారు, కానీ ఎక్కువ ఆవిడ ఎదురుగుండానే పొగిడకూడదు. ఎన్ని మంచి లక్షణాలను పరోక్షంగా పొగడాలి. పరోక్షే మిత్ర బాంధవ, బంధువులు కూడా నా పుత్ర కదాచింది. ఇందుకు ఇది వాడికి తెలుసు, మరి బాధపడితే నేనేం చెయ్యలేను, నేను పొగడకూడదు వాడిని, నాకు చాలా ఆనందంగా ఉంది, నాకంటే పుత్రాధిక్యత్ పాండిత్యం, నాకంటే గొప్ప పండితుడైపోయాడు, నేను సామాన్యంగానే ఉన్నాను అని చేత నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు విన్నాను బాగా. అయ్య బాబు, ఎంత పని చేసి ఉండేవాడిని నేను, నా తండ్రినే నేను పొగట్టుకుని ఉండేవాడిని కదా, నేను ఎంత దుర్మార్గంగా ఆలోచించానని చెప్పని వెంటనే పండితుడు కదండి, వెంటనే ఆయన కాళ్ళు పట్టుకున్నాను, నాన్న నన్ను క్షమించు, బండరాయి పెట్టి నిన్ను చంపేద్దాం అనుకున్నానయ్యా, కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం కావాలి, నాకు మహాపాపం చేయబోతుంటే మీ మాటలు వినొచ్చాను, ఏమండి అందుచేత నువ్వు నాకు ఏదో ఒక శిక్ష వేయండి. అప్పుడు ఆయన అన్నట్ట, పుత్రవత్ పరిపాలయత్, తండ్రి లాంటి మించినటువంటి కిరీటం ఎవరూ లేరండి, తండ్రి సాటి ఎవరు రారు, తల్లి సాటి ఎవరు రారు అని చేత ఆయన అన్నాడు, పోలేరా ఏదో ఆవేశంలో చంపుదాం అనుకున్నావు, వదిలేసి నాన్న, వదిలే నీ చేతిలోనే కదా నేను వెళ్ళవలసిన వాడిని అని చేత వదిలేసేరా నాన్న, కాదు నాకు శిక్ష వేయి, నేను మహాపండితుడిని అయ్యుండి నేను ఇలా చేస్తున్నాను కాబట్టి అంటే, అప్పుడు భారవి తండ్రి గారు వేసిన శిక్ష ఏమిటాయంటే, ఒక పంచేరు అబ్బాయి 1 సంవత్సరం పాటు మీ అత్తారింట్లో ఉండు, వెళ్ళి ఇక్కడైతే నీకు మహాప్రవచనాలు పాండిత్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళి, షరత్ ఏమిటయ్యా అంటే, నువ్వు ఎందుకు అత్తారింటికి వెళ్ళావు అన్న విషయం వాళ్ళకి చెప్పకుండా మీ అత్తారింటికి వెళ్ళి నువ్వు ఏడాది ఉండరా అబ్బాయి అని చేత. అంటే శాస్త్రంలో ఏముంది అంటే, గృహే స్వసర గృహే మొత్తం అన్ని భోగాలు జరుగుతాయి. స్వసర గృహంలో మామగారి ఇంట్లో ఏమవుతుందంటే కొంచెం గౌరవం ఎక్కువ ఉంటుంది మామూలు దానికంటే, అని చేత నువ్వు మీ అత్తారింట్లో ఉండు, 1 ఏడాది ఉండు, విషయం చెప్పకూడదు, కొత్తగా పెళ్ళయింది కాబట్టి వెళ్ళు హాయిగా, నీ భార్యను తీసుకొని మీరిద్దరూ అక్కడ ఉండండి అన్నాడు. ఈయన ఏమనుకున్నాడు మనస్సులో, ఎంత మహాపండితుడు, మా గారింట్లో ఉండమన్నాడు కదా, హాయిగా పెడతాను అని చెప్పని వెళ్ళాడు. ఈయన ఆ ఊరిలో ప్రవేశించగానే అక్కడ అయ్యో బాబోయ్ భారవి గారు వస్తున్నారండి అని చేత ఈయనకి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వాలని చెప్పని ఆ గుళ్ళో వాళ్ళ అందరూ, మహాపండితుడు కదండి, అజ్ఞానం ప్రదర్శించినా కూడా మహాపాండిత్యం ఉంది ఆయన దగ్గర, అని చేత అయ్యో బాబోయ్ భారవంతటి వాడు వస్తున్నాడు మన ఊళ్ళో అని ఆయనకి పూర్ణకుంభ స్వాగతం చేసి తీసుకొచ్చారు. పూర్ణకుంభ స్వాగతం చేసుకొచ్చి మామగారి ఇంట్లో దింపేశారు. అంతే కదండి, అంతకంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు. దింపేసిన తర్వాత మామగారు, నాయన వచ్చావా, మహాపండితుడు అయి సమస్త లోకాల్ని కూడా వెళ్తున్నావు, నాకు చాలా సంతోషమయ్యా, నీకు పిల్లనిచ్చాను అని చేత ఇంకెంతకంటే నాకు ఏం కావాలయ్యా అని చేత నువ్వు
సుఖంగా ఉండు అని చెప్పి ఫస్ట్ రోజు ఆయనే అన్నీ చూపించి, ఎవరు మామగారే అన్నీ చూపించాడు. నాయన ఇక్కడ ఇది చాలా గౌరవంగా చూశాడు. అలా ఒక వారం గడిచింది. వారం కూడా పంచభక్ష పరమాన్నాలతో పెట్టారు. వారం అయిపోయింది. పాపం ఈయన ఏం చేస్తున్నాడు, శాస్త్రాధ్యయనం మర్చిపోయాడు. చక్కగా హాయిగా ఉన్నాడు. అత్తగారు భోజనం పెడుతోంది. ఏమండి ఎంచేతంటే మామగారితో భోజనం, తండ్రితో చదువు అన్న. మామగారితో భోజనం చేస్తుంటే అత్తగారు మామగారికి బాగా పెడుతుంది, అల్లుడికి బాగా పెడుతుంది. ఏమంటే ఎంచేతంటే ఆ అత్తగారికి అల్లుడు ఆశ అని చెప్పని ఉంది. దానికి ఏంటంటే కన్యా వరయతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బంధవా కులమిచ్చంతి ముష్టాన్నమితరే జన. అంటే మనం ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తుంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆ అమ్మాయికి ఆ కుర్రాడు నచ్చాడా లేదా అన్నది చూడాలట. కన్యా వరయతే రూపం మాతా విత్తం, తండ్రి చూడండి, తల్లి చూస్తుంటే వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయా లేదా అక్కడ. ఇది సమాజంలో జరుగుతోంది. ఈవేళ సమాజంలో జరిగిందే మన ఋషులు ఏనాడో రాశారు. అది మనం వదిలేసి ఇంగ్లీష్ వాళ్ళ వెనకాల పరిగెట్టాం. మాతా విత్తం పితా శృతం, తండ్రి ఎప్పుడు కూడా వీడి దగ్గర బుర్ర ఉందా లేదా, వీడు సంపాదించుకోగలడా లేదా, ఈ ఆస్తి పోయినా వీడు నిలబడగలడా లేదా అనేది చూస్తాడు. మాతా విత్తం పితాశ్రుతం బాంధవాన్ కులమిచ్చంతి, బంధువులు మన కులం వాడేనా అని అడుగుతారట ఫస్ట్. ఇది జరుగుతుంది. మృష్టాన్నం ఇతరే జనా, ఇతర జనులు వీడు శుభ్రంగా భోజనం పెట్టాడా లేదా. ఏమండి ప్రణతి దంపతులు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆయన భోజనం బాగా పెట్టాడా అనేది చూస్తాను తప్ప నేను ఇంకా వాళ్ళకి ఎంత వస్తుంది వీళ్ళకి ఎంత వస్తుంది ఈ క్యాలిక్యులేషన్స్ ఉండవు. మృష్టాన్నం ఇతనే జనా అని చేత ఏం చేశారు, వారం గడిచిపోయింది. బాగుంది. వారం మాట్లాడారు. మామగారు ఏదో శాస్త్రం చెప్పాడు. ఆయన అడిగితే ఇంక చెప్తాడు, మహాపండితుడు కదా చెప్తున్నాను. అయిపోయింది. నెల్లాళ్ళు అయిపోయిన తర్వాత నెమ్మదిగా మామగారికి అనుమానం వచ్చేసింది. ఏమిటి ఎక్కడికి వెళ్ళటం లేదు, నేనేమో కిరాణా తెచ్చి పడేస్తున్నాను, ఈ కిరాణా చూస్తే అయిపోతుంది, శుభ్రంగా భోజనం చేస్తున్నాడు, లోపలికి వెళ్ళి పడుకుంటున్నాడు, సో ఇది ఏదో కొంచెం ఇబ్బందే అని అమ్మాయిని కేకేసి, ఏంటమ్మా మీ ఆయన పరిస్థితి ఏమిటంటే, ఏమోనన్నా నాకు ఏం చెప్పటం లేదు, అసలు చెప్పకూడదు కదా, కండిషన్ ఉంది, దేర్ ఇస్ ఎ కండిషన్ అని చేత అక్కడ నియమాన్ని బట్టి తండ్రికి మరి పశ్చాత్తాపంతో ఉన్నాడు. అయ్యో తండ్రికి ఇంత పని చేశానే. అయిపోయిన తర్వాత 2 నెలలు గడిచిన తర్వాత మామగారు ఏమన్నారంటే, నాయన అక్కడ ఆవులు అవి ఉన్నాయి కదా, కొంచెం పాలేడు మానేసాడు ఈవేళ, నువ్వు వెళ్ళి ఒకసారి వాటిని గడ్డి అది మేపుకుని వచ్చిరా అన్న తర్వాత కొంచెం ఈయన అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ గౌరవం ఉంది. మామగారు తండ్రితో సమానం కదా, మరి పితృపంచకంలో ఒకడండి తండ్రి. మామగారికి అంత గౌరవం ఇవ్వాలి. అంచేత ఏం చేశాడు, తోలుకుని వెళ్ళాడు, గోవుల్ని తోలుకుని వెళ్ళాడు. వెడితే పాపం భార్య కూడా లోపల మహాపండితుడు సన్మానాలు పొందింది, ఇక్కడ కొంచెం నిరాదరణకి గురవుతోంది. ఆమె కూడా భార్యతో పాటే భర్తతో పాటే భార్యకి ఈ నిరాదరణకి గురయ్యేటప్పటికీ ఈవిడ కూడా వెనకాల పరిగెత్తింది. ఏమిటా బాబు మహాపండితుడివి, అక్కడ ఎన్ని చెప్పేవాడివి ఎన్ని చేసేవాడివి, ఇక్కడ వచ్చి ఈ కూర్చోవడం ఏమిటంటే మరి చెప్పలేడుగా. మాట్లాడుకు కూర్చున్న తర్వాత ఆయన ఒకటి రాసుకుంటుంటే రేపు వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటున్నారు మా వదిన గారులు, మరి నాకు ఏమీ లేదు, చిల్లిగవ్వ లేదు మన దగ్గర, ఆయన చేత మరి ఏం చెయ్యాలి అని అడిగింది. అంటే అప్పుడు ఆయన, నేను ఒక శ్లోకం రాస్తాను, ఈ శ్లోకం పట్టుకెళ్ళి ఇది ఎవరైనా కొనుక్కుంటారేమో చూసుకొని ఈ శ్లోకానికి డబ్బులు ఏమైనా తీసుకుంటే నువ్వు చేసుకుంటావు, ఈయనకి డబ్బుతో సంబంధం లేదు, ఈయనకి పాండిత్యమే అని ఈయన చెట్టు కింద కూర్చుని శ్లోకం రాసి ఆవిడకి ఇచ్చాడు. ఆవిడకి ఇస్తే ఆవిడ ఊళ్ళో తిరిగితే ఒక సేట్ గారు శ్లోకం చాలా బాగుందమ్మా నాకు అని కొన్ని ఇచ్చాడు, కొన్ని డబ్బులు ఇచ్చాడు, దాంతో ఒక చిన్న ముద్ర కొనుక్కుంది. పాపం ఆవిడ సంతోషపడితే అప్పుడు ఏం చేసాడంటే ఆ శ్లోకం ఆయనకి ఇచ్చేసింది. మరి ఇచ్చేయాలి కదా శ్లోకం. ఆయనకేం తెలుసు, అప్పటికి సంస్కృతం వచ్చేయండి, మళ్ళా కాదు, అందరికీ సంస్కృతం వచ్చు, సంస్కృతం మాట్లాడుకునేవారు. ఆ శ్లోకం ఏమిటో త్వరలో విడుదల, ఇప్పుడు చెప్పండి. ఏమండి ఈ శ్లోకం ఆయనకి అమ్మేసింది, వరలక్ష్మి పూజ అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు. ఉన్న తర్వాత ఆయన భార్య గర్భవతి, ఆ శ్లోకం కొనుక్కున్న ఆయన భార్య గర్భవతి. ఆయన ఎందుకు కొనుక్కున్నాడు, నా భార్య గర్భవతిగా ఉంది, నేను రేపు ఓడ ప్రయాణంలో వెళ్ళాలి, సో ఈ శ్లోకం ఏదో ఒక ఆయన రాశాడు, పండితుడు కదా, ఇది రక్షిస్తుంది మన అక్కడ పెట్టుకుని దేవుడి మందిరం దగ్గర పెట్టుకొని ఆయన
ఓడలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సరే భారవి గారికి సంవత్సరం నానా పాటలు పడ్డాడు. తర్వాత చెప్పకూడదు కదా, మామగారు కూడా ఆఖరికి అడిగాడు, ఏమిటి నాయన ఏమీ లేకుండా ఇక్కడే ఉన్నావు అని చేత అంటే అడిగితే లేదండి వెళ్ళిపోతున్నానంటే సంవత్సరం పూర్తయింది. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి భారవి గారి కథ అయిపోయింది అని మనం అనుకోకూడదు, పూర్తిగా ఇంకా ఉంది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమైంది, ఈ సేటు గారు వెళ్ళిపోయారు. ఈయన ఓడలో వెళ్ళిపోయి సంపాదించుకుని ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 18 సంవత్సరాలకు కానీ రాలేదు. వెళ్ళిపోతే 18 సంవత్సరాలకి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏమిటాయా అంటే ఒక 18-19 ఏళ్ల యువకుడు నూనూగు మీసాల వాడు తల్లితోటి పడుకుని ఉన్నాడు. మాతృ కుమారులు అన్నమాట. పడుకుని ఉండేటప్పటికి ఈయనకేమి తెలియదుగా, ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈయన వెనక్కి వచ్చాడు. ఏమిటిది పరిస్థితి, నాకు అన్యాయం చేసిందా నా భార్య అనేటువంటిది మరలా ఆవేశం పొందాడు. ఆవేశం పొంది ఒక కత్తి తీద్దామని చెప్పని పైకి తీశాడు. తీసేటప్పటికి అందులోంచి తాటాకులోంచి ఒక శ్లోకం పడింది. ఏమిటయ్యా శ్లోకం అంటే సహసా విదధీతన క్రియామ వివేక పరమాపదాం పదం వృణుతే విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద అని రాసింది. కత్తితో కొట్టేద్దాం అనుకున్నవాడు ఏం చేశాడు, ఒక్కసారి శ్లోకం చూశాడు. ఏమిటయా సహసా విదధీతన క్రియా, ఒక్కసారి ఏదైనా కూడా నువ్వు పని చెయ్యాలంటే దానికి కొంచెం ఆలోచించాలయ్యా. అవివేక పరమాపదం పదం, నువ్వు అవివేకం, వివేకము అవివేకము, మనకు కావాల్సింది ఏమిటండి, వివేకం కావాలి. వివేకం వైరాగ్యం, 60 తర్వాత వైరాగ్యం కావాలి. అంటే ఇంక కొంచెం బంధనాల నుంచి మనం దైవనామస్మరణలో ఉండేటువంటి కావాలి. అవివేక పరమాపదం పదం వృణుతే విమృశ్యకారిణం గుణలబ్ధా స్వయమేవ సంపద. ఎవడైతే ఆలోచించి బుద్ధిని వ్యవసాయంతో పెట్టాడో వాడికి సంపదలు స్వయంగా వస్తాయి. అంచేత సహసా విదధీతన క్రియ, ఒకసారి ధీతన క్రియ బుద్ధి ధియోయోన ప్రచోదయాత్, మనం కూడా చేయవలసింది అదే అండి. యాదేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇంద్రియాణాం అధిష్ఠత్రి భూతానాం చకులేషు చ భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. ఈ మొత్తం భూతాలన్నిటిలోనూ కూడా అమ్మవారు ఆక్రమించుందిట. అటువంటి అమ్మవారిని మనం ఈ నవరాత్రుల్లో కొలుచుకుంటున్నాం. ఆయన చేత ఒక్కసారి ఆ శ్లోకం చూసి అయ్యో బాబోయ్ ఈ శ్లోకం ఏమిటో ఆలోచిద్దాము అని భార్యలు లేపాడు. భార్యలు లేపితే ఏమయ్యా వచ్చావా, కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నానయ్యా, ఇదిగో మన ఇద్దరికి కలిగిన సంతానం, వీడు ప్రాజ్ఞుడు అవుతున్నాడు, వీడికి వ్యాపారం నేర్పాలి, వీడికి ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాడు. రేమి నాన్నగారు రా, ఆయన కాళ్ళకి దండం పెట్టాడు. తండ్రి కాళ్ళకి దండం పెట్టేటప్పటికి ఒక్కసారి ఆయనకి కళ్ళు చెదిరిపోయాయి. ఎంత పొరపాటు చేయబోతున్నాం అంటే భారవికి జరిగినటువంటిదే మరలా ఇక్కడ జరిగింది. ఇతను అమ్మవారి భక్తుడు, భారవి అమ్మవారి భక్తుడు. ఆయన చేత ఈ అమ్మవారి యొక్క భక్తి వల్ల ఏమైంది అంటే ఒక్క నిమిషం ఆగగలిగి హాయిగా వాళ్ళు ఆ కుర్రాడికి వివాహం చేసి అప్పుడు మరల ఏం చేశారయ్యా అంటే భారవి గారు ఎక్కడున్నారు, బాగా సంపాదించాడు కదండి ఈయన, భారవి గారు ఎక్కడున్నారు, సామాన్యంగానే ఉన్నారు. పాండిత్యం ఉంటే సామాన్యమేనండి, ఏది కావాలి, లక్ష్మీదేవి కావాలి. అంచేతే మనకి ఏమిటాయా అంటే విద్య అనేది విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తందనం విద్యాభోగకరీ యశస్సుకరీ విద్యా గురుణంగురు విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరా దేవత విద్యారాజసు పూజిత నహితనం విద్యావిహీన పశు అన్న.
అంటే విద్యానామ నరస్య రూపమధికం. మన రూపం కంటే కూడా విద్య ఉంటే మన దగ్గర పాండిత్యం ఉంటే అది అధికం అవుతుందట. విద్యా గురువునాం గురు, విద్యా బంధుజనో విదేశగమనే. విద్య బంధుజనాల్లో గొప్ప కీర్తిని తెస్తుంది. ఏం చేస్తున్నారు మీ కోళ్ళని వారిని అడిగితే ఆటోమేటిక్గా ఎంఆర్ డీమ్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ అని చెప్పుకోగలుగుతాడు ఆయన. అంటే విద్యా బంధుజనం విదేశగమని ఎక్కడ ఇప్పుడు ఇందాక చెప్పారండి. మా అబ్బాయిలు ఇద్దరు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ చక్కగా ఉన్నారు, చాలా ఆనందం వేసింది. అంటే ఏమిటి? విద్యా బంధుజను విదేశగమని, విద్యా పరాదేవత, విద్యా రాజసు పూజిత, నహిదనం విద్యా విహీన పశు. ఇది అప్పటి రోజుల్లో అండి, ఇప్పటి రోజుల్లో అది కాదు. ఇప్పటి రోజుల్లో అప్పుడు ఏమిటంటే విద్య ఉంటే నచోరహార్యం నచరాజహార్యం నభ్రతృపద్యం నచభారకారి వ్యయే కృతే వర్ధత యావనిత్యం. ఇప్పుడు నేను భారవి కథ చాలా రోజులైంది చూసి, అందుకు శ్లోకం రాసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు శ్లోకం వచ్చేసింది నాకు, మళ్ళీ ఎక్కడైనా చెప్పాలంటే నాకు వచ్చి అంటే వ్యయే కృతి. నాకున్న చిన్నపాటి నాలెడ్జ్ని నేను ఎవరికైనా పంచితే అది పెరుగుతుంది, అదే డబ్బు ఖర్చు పెట్టేస్తే తరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈవేళ సరస్వతి అమ్మవారి యొక్క అంశాలుగా మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సరే మీకు బాగా డబ్బు ఎక్కువ ఉందండి అంటే వెంటనే ఉంటుంది, అబ్బాయి మా దగ్గర ఏం లేదండి చాలా కష్టంగా ఉందండి అంటారు. డబ్బు ఉందండి అంటే లేదండి అంట. మీకు చదువు లేదన్నానండి ఎవరినైనా నాకంటే నాకు సమస్తం తెలుసు, సమస్త పాండిత్యం, నాకు అసలు ఎటు జడి చదివేసాను నేను అంటారు. అంటే ఏంటంటే ఈవేళ యాశ్రీ స్వయం సుకృతీనాం భవనేశ్వరలక్ష్మి మారిపోయిందండి కలియుగంలో. ఎవరికైతే పెద్ద పెద్ద భవనాలు లక్ష్మీదేవి, అక్కడ లక్ష్మీదేవి పెడుతుంది. పూర్వం ఏమయ్యేది? పాండిత్యం ఉన్న చోట లక్ష్మీదేవికి వెళ్ళింది. సరే భారవి గారు చక్కగా అరుగుని కూర్చుని శాస్త్రాధ్యయనం చేస్తున్నాడు, ఆయనకి అందులో ఇష్టం. ఒక్కొక్కడికి జీవలక్షణం ఒక్కొక్కటి ఇష్టం. అది ఏమిటయ్యా అంటే ఒక్కొక్కడు బాగా పూజలు చేస్తారు. ఏమిటి చేస్తారంటే ఏదో చాలా భక్తురాలని పేరెడతారు జనాలు, ఎందుకంటే ఆవిడ జీవలక్షణం అది. ఇప్పుడు నాకు ఉందండి, నాకు ఒక్కరోజు ఖాళీ ఉంటే ఏదో రామాయణం ఏదో చదువుకోవాలనిపిస్తుంది. నాకు కాలేజీలో చెప్పి ఇవి చదవాలనిపించటం లేదు, నాకు ఇవి చదవాలనిపిస్తుంది. ఇది నా జీవలక్షణం. కానీ మరి ఉపాధి కావాలి కదా, మరి ఉపాధి కావాలంటే మనం చెప్పాలి, అది చదువుకోవాలి ఇది చదువుకోవాలి. అంచేత అప్పుడు భారవి గారు ఎవరు కూర్చున్నారు, ఈయన వచ్చాడు. మహానుభావ ఏం శ్లోకం రాసేవయ్యా, ఈ శ్లోకం నా జీవితాన్ని కాపాడిందయ్యా. అలనాడు రామాయణంలో శ్లోకం నుంచి శ్లోకం వచ్చి 24,000 శ్లోకాలతోటి మహానుభావుడు వాల్మీకి రాశాడు. యావస్థాస్యంతి గిరయ సరితస్య మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎప్పటికైతే నదులు పర్వతాలు ఉంటాయో అంతవరకు రామాయణ కథ, రాముడి కథ లోకేషు ప్రచరిష్యతి. అంచేత మన సనాతన ధర్మంలో మనం సీతారాములని, పార్వతీ పరమేశ్వరుల్ని మనం ఆదర్శంగా చేసుకుంటే భార్యాభర్తలకు కూడా హార్మోని వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సమయాచారం. ఆవిడికి చంద్రలేఖ ఉంది, ఆయనకి చంద్రలేఖ ఉంది. ఆవిడికి 3 కళ్ళు ఉన్నాయి, ఆయనకి 3 కళ్ళు ఉన్నాయి. అంచేత వాళ్ళిద్దరూ సమానం. అందుకే అర్ధనారీశ్వర తత్వంతో వాళ్ళు విలసిల్లారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు మనకి ఆదర్శం. అటువంటి అమ్మవారు జగజ్జనని, మొత్తం సమస్త ప్రపంచాన్ని ఆబ్రహ్మ కీట జనని, వర్ణాశ్రమ విధాయని. ఆమె అందరికీ జనని. వర్ణాశ్రమాలని బట్టి ఆవిడ విభజించి పెట్టింది. దాని ప్రకారం మన యొక్క కులదైవంతో, మన యొక్క దీంతో మనం ముందుకు వెళ్ళాలి. అంచేత ఒక్కసారి దుర్గా ప్రార్థన చేసుకొని మనం ఇంకా ఏమైనా ఒక 2-3 శ్లోకాలు అమ్మవారి మీద, శరజ్యోత్స్నా శుద్ధం చెప్పుకున్నాం, తర్వాత ఒక 2 శ్లోకాలు సరస్వతి అమ్మవారి మీద మనం చెప్పుకొని ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. భూతాని దుర్గా భువనాని దుర్గా స్త్రియోన రాశ్చాపి పశుశ్చ దుర్గా. దుర్గా అంతటా వ్యాపించి ఉంటుంది ఇప్పుడు. అందుకే దుర్గా అంటే చాలుట. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతాం మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వధన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త అన్నారు. అంటే ఒక్కసారి దుర్గా అని నామం కనుక తలుచుకుంటే మనకి సర్వోపకారకరణాయ, అందరూ మనకు ఉపకారం చేద్దామని ముందుకు వస్తారు, మనం అందరికీ ఉపకారం చేస్తాం. అలాగే
దుర్గ యొక్క నామాన్ని తలుచుకున్నంత మాత్రం చేతనే దారిద్ర్య దుఃఖ భయ హారిణి త్వదన్య అక్కడ చాలామంది ఏంటంటే దాన్ని విడగొట్టాలి. త్వదన్య, నువ్వు కాకింగ్ ఎవరమ్మా దారిద్ర్యాన్ని దుఃఖాన్ని పోగొట్టేటువంటి అమ్మవారివి నువ్వే, జగజ్జననివి నువ్వే. అంచేత అమ్మటండి మనం ఒకవేళ అమ్మ దగ్గర ఏదైనా కనుక తప్పు చేసినా కొంగుతో మూసేస్తుందటండి అమ్మ. మరి మనం అంతా తప్పులే కదా, మనం చేసేవన్నీ మనం అంతా ఇదే. ఆవిడ ఎందుకు కొంగుతో మూసేస్తుందంటేట శంకరాచార్యులు వారు అన్నారు, కుపుత్రో జాయేతే నా క్వచతపి కుమాతాన భవతి. అందుకేనండి ఒక్క తల్లిదండ్రులకు దండం పెడితే భూప్రదక్షిణ షట్క మాత్రేణ మాతృవి అభిధీయతే అన్నాడు. ఒక్క తల్లికి దండం పెడితే, తండ్రికి దండం పెడితే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం మనకి తెలుసు వినాయకుడి కథలో. అంచేత ఏంటంటే మాతృవందనం అంత గొప్పగా మనకి విశేషంగా మన సనాతన ధర్మంలో చెప్పారు. దీన్ని వదిలేసుకుని మనం ఎక్కడెక్కడికో ఏవేవో వెంపర్లాడుతున్నాం. అంచేత మన సనాతన ధర్మంలో ఒక పూజ, ఒక నిష్ఠ. నాకు చాలా ఆనందం వేసింది ఈవేళ ఇక్కడికి రావడంలో. వీళ్ళకి ఉన్న శ్రద్ధ ముందు ఏంటంటే శ్రద్ధ వారికి ఎవరనేది కాదండి. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం, వేహతుభవత త్వది జననం. నీ జన్మ ఏదనేది కాదు, మనం పెట్టుకున్నాం. ఇవి ఏంటంటే మనం నారో డొమెస్టిక్ వాల్స్ అంటారు కూడా, ఇది పెట్టుకున్నాం. ఏంటంటే నరత్వం అయినా పర్లేదుట, దేవత్వం, నగవన మృగత్వం, ఎవరికైనా కూడా ఈశ్వరుడు పలుకుతాడు నువ్వు ఇది చేస్తే. మరి తిన్నడు ఏం చేశాడు? మార్గావర్తితి పాదుకా పశుపతే రంగస్య కుచ్చాయతే గండూషంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షతి మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తిం కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయకే. అంటే తిన్నడు అలా చేశాడని మనం అలా చేయకూడదండి. మనం ప్రాజ్ఞులం. తిన్నడికి ఏమీ తెలియదు. శ్రీకాళహస్తిలో ఏం చేశాడండి? మార్గావర్తితి పాదుకా పశుపతే రంగస్య కుచ్చాయతే. ఈశ్వరుడి యొక్క శివలింగానికి పైన మెత్తగా తుడవాలండి. ఆ యొక్క పూజారులు మెత్తగా తుడుస్తారు. మనం చేసే తప్పులు ఒకటి కాదు. ఆ ఈశ్వరుడి మీద ఇలా పోసేస్తూ ఉంటాం మనం. ఆయన కుక్కులు బిక్కి రాడకుండా అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అనుకోవాలి. ఇంత పత్రి పోసిగా రొట్టబాడేయడం ఈశ్వరుడి మీద ఒక్కటి చాలు. అంచేత ఈయనేం చేశాడు తెలియక, అయ్యి బాబా ఈశ్వరుడికి ఇవన్నీ నిర్మాల్యాలు బరువైపోయాయని చెప్పని మార్గావర్తితి పాదుక పశుపతే, ఆయన మార్గావర్తితి పాదుక, ఆయన నడిచేటువంటి చెప్పుతోటి రంగస్య కుచ్చాయతే తీసేసేట ఈశ్వరుడికి. ఏమనలేదండి ఈశ్వరుడు. గండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. తన నోట్లో గండూషం అంటే మన నోరు, ఈ నోట్లో నీరు తీసుకుని పుక్కిలించేసి ఈశ్వరుడికి అభిషేకం చేసేసాడు. కించిత్ భక్షతి మాంసశేషకబళం, మాంసం ఆహారంగా నైవేద్యం పెడదాం అనుకున్నాడు. ఈశ్వరుడికి బాగుందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలని చెప్పని కొంచెం మొక్క తీసుకున్నాడు. మనం ముందు జనరల్గా నైవేద్యం పెట్టేటప్పుడు చూడకూడదు. కించిత్ భక్షతి మాంసశేషకబళం నవ్యోపహారాయతే. అది ఆయన ఈశ్వరుడు ఎలా లెక్కేసాడంటే గొప్ప పలహారం పెట్టినట్టుగా వేసేట. అంచేత భక్తిం కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయకే. అంచేత భక్తి అనేది కావాలి. ఈ భక్తే మనకి ముక్తినిస్తుంది, ఈ భక్తే మనకి భుక్తినిస్తుంది. భక్తి ఉంటే భుక్తి ఆటోమేటిక్గా వస్తుంది. అంచేత అంతటి తిన్నడు కూడా పరమపదాన్ని పొందాడు. ఈవేళ శ్రీకాళహస్తి క్షేత్రంలో తిన్నడు ఉన్నాడు. తిన్నడిని కూడా దర్శించుకుని మనం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటున్నాం. ఎందుకు? భక్త వశంకరుడు కాబట్టి. అలాగే అమ్మవారు కూడాట మనం ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఈ 9 రోజుల్లోనూ ఆవిడ అయ్యి అంటే కొంచెం భయం కదండి. ఎక్కడైనా కూడా అయ్యకి అమ్మకి తేడా ఉంది. అమ్మ అంటే చనువు ఉంది, అయ్యి అంటే కొంచెం భయం. ఎందుకంటే ఏదైనా కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అమ్మవారు అయ్యవారిని అడుగుతుంది, అయ్యవారు చెబుతారు. అయ్యవారు ఫలానా ఇది ఇలా ప్రక్రియ చెయ్యాలి అనేది చెప్పేది ఈశ్వరుడే. ఆయన చేతి ఏం చేస్తుందంటే ఆవిడ తప్పు చేస్తే ఇలాగా కొంగుతో కాసేసి ఏమీ చేయలేదండి, వాడు తప్పేం చేయలేదు, మంచి భక్తి ప్రకటించాడని చెప్పని అంటుందట. ఆయన చేత అమ్మవారు ఎలా ఉంటుందయ్యా అంటే అరుణ కిరణజాలై రంచిత శవకాశ విధృత జపపుటీక పుస్తకాభీతి హస్త ఇతర కరవరఢ్య పుల్ల కలహార సంస్థ నివసతు హృదిబాల నిత్య కళ్యాణశీల. అంటే
నేను ఈ శ్లోకాలు ఎందుకు చదువుతున్నానంటే అండి, ఇవి శ్లోకాలు కావు, మంత్రములు. ఈ మంత్రములు ఇక్కడ ఇవంతా కూడా వ్యాపింపజేస్తున్నాం మనం. ఎంచేతంటే మంత్రాధీనంచ దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. మంత్రం వల్ల దైవం వస్తాడు. ఆ మంత్రం ఎవరి చేతిలో ఉందంటే బ్రాహ్మణుడి చేతిలో ఉంది. అది పాతకాలం ఉందండి, ఇప్పుడు కాదు. అంటే కాబట్టి బ్రాహ్మణో మమ దేవత అన్నారు. అంటే ఆ మంత్రాధీనం. కాకపోతే ఆ పలికేటప్పుడు కూడా జన్మనా జాయతే శూద్ర, వీడు కూడా సంస్కారోపి ద్విజ, సంస్కారం వల్ల ద్విజుడయ్యాడు. వీడు నిత్యం సంధ్యావందనం చేసుకుంటేనే వీడు ద్విజుడు. సంధ్యావందనం లేదు, నేను విభూతెట్టుకోను, నేను బొట్టెట్టుకోనంటే వాడు ద్విజుడు కాదు. మీరు గౌరవించవలసిన పని కూడా లేదు. ఇది శాస్త్రం చెప్పింది. చేత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. మనకి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది. అందుకేనండి వేదం ప్రభు సంహితం. రాజుగారు ఎలా చెబితే అలా చేయాలి మనం. రాజుగారు అంటే ఇప్పుడు గవర్నమెంట్. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నేను కారు తీసుకుని వెడితే నన్ను ఆపుతారు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించమంటారు. అది ప్రభు సంహితం. అక్కడ నేను పురాణం చెబుతాను, శ్లోకం చెబుతానంటే కుదరదు. సో వేదం ప్రభు సంహితం. వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. పంచి కట్టుకోమన్నారు, ఏదైనా ప్రవచనం చేసేటప్పుడు లాల్చి వేసుకోమన్నా చక్కగా అలాగే వేసుకోవాలి. ఇది వేద సంహితం. పురాణం మిత్ర సంహితం. పురాణం మనకి మిత్రుడిలా చెబుతుంది, ఇలా చేయి అలా చేయి, ఇలా చేసుకో అలా చేసుకోవాలి. కావ్యం కాంతా సంహితం. ఒక చక్కటి అందమైన భార్యలా చెబుతుంది మన యొక్క కావ్యం. అందుకే రామాయణం మహాకావ్యం, రామాయణ మహామాల. అంటే రత్నం వందే అనిలాత్మజం. అందులో అనిలాత్మజుడు ఉన్నాడు కాబట్టి అది ఒక రత్నం వందే అనిలాత్మజం, ఒక పెద్ద గొప్ప మాల అయిందట. అనిలాత్మజుడు అంటే మన ఆంజనేయ స్వామి, ఆయన కూడా తలుచుకున్నాం. పిల్లలు ఉన్నారు కాబట్టి బాలస్వరూపంలో. అంచేత మనం ఏది చేసినా కూడా అవిద్యా వాసనలు మనం తగ్గించుకుంటూ, మనం విద్యా విషయాలని పెంచుకుంటూ, విద్యా విషయము అంటే నిరంతర నామస్మరణ, లేకపోతే ఒక శ్లోకం చదువుకోవడం, ఒక పద్యం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపారెడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృతాబ్దినిచ్చుట మహత్వ పవిత్వ కటుత్వ సంపదలు అన్నారు. అంటే ఇక్కడ ఏమిటాయా అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు. ఈ మూడిట్లని మనకి మహానుభావుడు పోతన గారు నిక్షిప్తం చేస్తే అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క తోరణం మీద ఈ పద్యం రాసి పెట్టారు మనకి. ఏమిటి, నువ్వు ఆ పద్యం ఒక్కటే చదువుకున్నా కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నావు అనమాట. అంటే తెలుగులో నీకు తీసుకొచ్చారు. నేను అది చదువుకోనండి అంటే ఇంక మరి మన ఎవడు బాగు చేయలేదు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ ఆత్మనో శత్రు ఆత్మైవ రిపురాత్మ, ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ. మన ఆత్మే మనకి చెబుతుంది ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం అని మనకి చెబుతుంది మనస్సు. మనస్సు చెప్పిందంతా కూడా బుద్ధి స్వీకరించకూడదు. ఆ బుద్ధి ఎవరి చేతిలో ఉంది? అమ్మవారి చేతిలో ఉంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆవిడే ఇంద్రియములకి అధిష్టాత్రి, ఆవిడే ఇది. అంచేత ఇంకొక విషయం ఏంటంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే శాశ్వతం అనుకుంటాం. శాశ్వతం కాదండి ఈ మానవ జన్మ. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక. ఏమిటాయా అంటే ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం, ప్రతిరోజు కూడా ఆయువు తగ్గిపోతుంది. యాతిక్షయం యవ్వనం తగ్గిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది. బాలులుగా ఉన్నాం, కౌమార దశలోకి వచ్చాం, యవ్వనంలోకి వచ్చాం. యవ్వనం ఒక మెరుపు లాంటిది, మెరుపు తీగల యవ్వనం వెళ్ళిపోతుంది. ఏమండి ప్రత్యాయాంతిగతా పునర్న దివస, ఈరోజు వెళ్ళిపోతుంది తెల్లారిపోతుంది. కాలో జగద్భక్షక, కాలం అనేటువంటిది జగద్భక్షక, జగత్తుని భక్షించేస్తుంది. ఆ కాలమే ఖాళీ రూపంలో ఉంది అమ్మవారు. ఆ కాలమే మనం ఖాళీ రూపంలో కొలుచుకుంటున్నాం. ఎందుకయ్యా అంటే చైత్రమాసంలో కానీ ఆశ్వీజ మాసంలో కానీ యమదంష్ట్రులు ఉంటాయి. ఆ యమదంష్ట్రులను నివారించడం కోసం మనం కాలాతీతమైనటువంటి అమ్మవారిని కనుక తలుచుకుంటే మనకి ఈ కాలంలో మంచి జరిగి మన యొక్క ఆయుర్దాయం పెరిగి మనం కొంత ఆరాధన చేసుకుంటాం. ఆయుర్దాయం ఎందుకండి?
అంటే సుష్టువాగం సస్థనూభి వ్యసేమ దేవహితం యదాయు. నేను బాగా బతికితే బాగా చదువుకుంటాను. వ్యసేమ దేవహితం యదాయు. రామాయణాన్ని 5-6 సార్లు చదువుకోగలను, భారతాన్ని చదువుకోగలను, భాగవతాన్ని చదువుకోగలను. అదనమాట. అంటే ఆధ్యాత్మిక విజ్ఞానం కాబట్టి నేను ఉపాసన ఎక్కువ చేసుకోగలను. ఉపాసన ఎక్కువ చేసుకుంటే ఏమవుతుంది? ఇది క్లెన్స్ అవుతుంది. నిత్య పూజ ఎందుకండి? ఇది క్లెన్స్ అవడం కోసం. అంచేత ఇలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం ఎన్నెన్న చెప్పుకోవచ్చు. ఏమండి, కథా కాలే మాత కథయ కవిత లప్తుకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణయన జలజలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కరణతయ కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం అన్నారు. అంటేట ఇది చాలా విశేషమైన శ్లోకం అండి మనకి. కథా కాలే మాత కథయ కవిత లప్తుకరసం. అమ్మా, నీ యొక్క 2 పాదాలు ఓ పళ్ళెల్లో పెట్టి ఆ 2 పాదాలని ఆ 2 పాదాలు లత్తుకుతోటి ఉన్నాయి. మంచి లత్తుకు పెట్టుకుంది అమ్మవారు. ఆ యొక్క అమ్మవారి పాదాలని నేను ఎప్పుడు కడుగుతాను? మా ఇంటికి వస్తే అమ్మవారు ఆ కడిగినటువంటి పాదాలని పిబేయం విద్యార్థి, నేను ఒక విద్యార్థిలాగా పాద జలాన్ని నేను తీసుకొని ఎప్పుడు తాగుతాను కదా అన్నారు శంకర్లు అంతటి వారు. మనం ఎంతండి? పశుమాం సర్వజ్ఞ ప్రతిదకు ప్రయా పలయ విభో. మనం పశువులం. అంటే ఏంటి? మనం 84 లక్షల జీవరాశుల్లో మనము పశువులమే. కాకపోతే మనకి కొంచెం విచక్షణ ఇచ్చాడు, వెన్నుముక ఊర్ధముఖ చలనం చేయించాడు. మిగతావన్నీ అడ్డంగా ఉన్నాయి. అడ్డంగా ఉన్నకి జాతి నీతి బాహ్యాంతరం లేదు అక్కడ. ఇక్కడ మనకు ఉంది కాబట్టి మనం అమ్మని ప్రార్థించి ఆ యొక్క కథాకాలే మాత కథయ కవిత లప్తుకరసం అటువంటి అమ్మవారు మన ఇంట్లోకి వస్తే మనం పాదాలు కడిగితే ఆ లప్తుకరసాన్ని మనం స్వీకరిస్తే అది ఎటువంటిదయ్యా అంటే సరస్వతీదేవి యొక్క తాంబూల కబళంట. అటువంటి సరస్వతీదేవి యొక్క కబళం మనందరికీ పెట్టాలని, మనం అందరం వివేక విజ్ఞాన వైరాగ్యములతోటి భాసిల్లాలని ఆ యొక్క తల్లి సరస్వతీదేవి చదువుల తల్లిని ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సకల శ్రేయస్సులు దుర్గానుగ్రహం కలగాలని ఆ యొక్క పరమేశ్వరిని చేస్తూ ఇక్కడతోటి నా వాణిని నేను విరమిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీం సస్యశాలినీం దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం జీవంతు శరదాం శతం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతు మే శివాభ్యమస్తోక త్రిభువన హృది పునర్భావాభ్య ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష జన్మూర్తయే మాయా సృష్ట జగత్ప్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే శేయన్నతి శంభవే. సాయంత్రం 6 to 7, 7 to 8 వృషభ వాహనారూఢుడై అమ్మవారితోటి ఈశ్వరుడు అలా పెడుతూ ఉంటాట. దాన్నే ప్రదోషకాలు అన్నారు. మనం ప్రదోషకాలలో చక్కగా మన యజమాని ఆరతిచ్చి నైవేద్యం పెట్టి ఈ మంచి మాటలు మనకి చెప్పించాడు ఆ యొక్క అమ్మవారి దయ వల్ల. అంచేత లోకా సమస్త సుఖినో భవంతని చెబుతూ స్వస్తి. ఇక్కడ